ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా, కామ్ అయిన థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్గా ఉంటుందని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రమరామలో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు. అండ్ ఈ సినిమా ఈ సీన్కి ఏదైనా చప్పట్లు కొడతారనుకుంటే కాదు, అసలు అనుకోని సీన్స్ కూడా నాకు చప్పట్లు కొడుతున్నారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా కలుగు చేసినందుకు, మా టీం అందరికీ, బుచ్చిబాబుకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నా సినిమా కెరియర్లో, నా లైబ్రరీలో నంబర్ 1 or 2 సినిమాగా నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు. మొదటి రోజు కథ విన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా వెళ్ళి నేను హగ్ చేసుకున్నాను. బట్ ఇది ఎంత రిస్క్ అయినా కదా అని నాకు తర్వాత తెలిసింది. ఇది ఎట్టైనా పోవచ్చు, బట్ ఆడియన్స్ని ఆడియన్స్ రియాక్షన్ చూస్తామంటే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తామంటే, మనస్ఫూర్తిగా ఎవడైనా ఏదైనా పని చేస్తే, కష్టపడి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో పని చేస్తే, అది రేజర్ ఎడ్జ్ కాదు, అది పక్క కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా కాదు, ఏదే కాదు, ఏదైనా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అలాంటి హిట్ మాకు ఇచ్చి నిరూపించినందుకు మా ఎఫర్ట్ అందరికీ. సో అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి చిన్న కుర్రోడికి, చిన్న పిల్లలకి, వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళతో పాటు వెళ్ళిన అమ్మమ్మలకి, తాతయ్యలకి, కొత్త కొత్త ఆడియన్స్ని చూస్తాం మేము థియేటర్లో.